సార్ పట్టణ ప్రాంతాల్లో అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇక్కడ అది ఐడెంటిఫై చేయడానికి కూడా తొందరగా వీలవుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ముందుగా క్యాన్సర్ రోగ లక్షణాలు చెప్పడం, వాళ్ళకు పరీక్షలు చేయడానికే మనము దానికి సమాధానంగా మదర్ ఇండియా ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మదర్ ఇండియా ట్రస్ట్ కు ప్రతి గ్రామంలో ఒకరిద్దరు వాలంటీర్స్ అనేది ఉంటారు. వాళ్ళకి మనము పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ మహిళలకు ఇంటింటికి వెళ్ళి అక్కడ వాళ్ళు సర్వే అనేది ఒకటి నిర్వహిస్తారు. ఆ సర్వేలో ఒక 10 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 రకాల క్వశ్చన్లో కనీసం వాళ్ళకు 2-3 క్వశ్చన్లకు వాళ్ళకు పాజిటివ్ గా ఆన్సర్ వచ్చిందనంటే వాళ్ళని కంపల్సరిగా రొమ్ము గర్భసంచి పరీక్ష చేయించవలసిందే. అలా చేయించడానికి వాళ్ళకి ఎటువంటి ఒక నయా పైసా ఖర్చు లేకుండా మదర్ ఇండియా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. దగ్గరగా ఉంటే మన ట్రస్ట్ హాస్పిటల్కి వచ్చి చేయించుకోవడం, లేదనంటే ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్తో టైఅప్ చేయడం అనేది జరుగుతుంది. ఒక టైఅప్ చేసిన హాస్పిటల్ దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ అలాగా వాళ్ళకు ముందుగానే గర్భసంచి పరీక్షలు చేయించడం, అందులో ఏమి ఇబ్బంది లేకపోతే వాళ్ళను మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ టచ్ చేయడం, అంతవరకు టచ్ చేయడం అనేది ఉండదు. అదే కాల్పోస్కోపీ పరీక్ష చేయించుకుంటే అసలు 2-3 సంవత్సరాల వరకు వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా రెండవది, అలాగా పరీక్షల్లో ఏదైనా పాజిటివ్గా వస్తే అంటే క్యాన్సర్ కణాలు ఉన్నట్టుగా వస్తే వాటికి తగిన వైద్యం కూడా చేయించడం అని అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా వేరే ద్వారా అనేక దాంట్లో పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్లు అనేది చేయడం జరుగుతుంది. ఇది పాజిటివ్గా వచ్చిందనంటే దానికి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. కొన్ని ఆరోగ్యశ్రీ కేసుల్లో వేరే వాళ్ళు చేయడం లేదు గర్భసంచి ఆపరేషన్, అందరూ కావాలని చేయించుకుంటున్నారని. కానీ ప్యాప్స్మియర్ కానీ ఈ కాల్పోస్కోపీలో పాజిటివ్ వచ్చిందనంటే వాళ్ళు ఆ రిపోర్ట్ను ఆధారంగా గర్భసంచికి తీసేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా వీళ్ళను ఈ వాలంటీర్స్ వాళ్ళను కనుక్కున్న దగ్గర నుంచి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు, వాళ్ళకు ఆపరేషన్ అయ్యేంత వరకు దగ్గరుండి చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా నయా పైసా డబ్బులు తీసుకోవడం అనేది జరగడం లేదు. సో ఇలాగా మనము ప్రతి గ్రామంలో ఒకరు మదర్ ఇండియా ట్రస్ట్ లేదా ఒకరు లేదా ఇద్దరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ట్రైనింగ్ కి కూడా ఎటువంటి డబ్బులు మనం ఛార్జ్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు మీలాగే గ్రామంలో కూడా మీరు ప్రతి గ్రామ స్థాయిలో కూడా చదువుకున్న వ్యక్తులు కావచ్చు, సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు వాలంటీర్గా రావడానికి ముందుంటారు. వాళ్ళు రావడానికి మీకు వాళ్ళు టైఅప్ అవ్వడానికి మదర్ ఇండియా ట్రస్ట్ అనే దానికి ప్రాసెస్ ఏంటి? ముందు ఇక్కడ కనపడిన నంబర్లకు కాల్ చేసి మనము ట్రస్ట్కు వాలంటీర్గా మనము పని చేయడానికి రెడీగా ఉన్నాము అనేది వాళ్ళు చెప్పడం. అప్పుడు వాళ్ళతో మనం ఒక ఐడి మనం రెడీ చేస్తాం. అంటే వాళ్ళను మన ట్రస్ట్లో మనము వాలంటీర్గా చేసుకున్నట్టుగా ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి క్రియేట్ చేయడం, దాని ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళకి ప్రజలకి మనకు మధ్యలో ఒక వారధిలా ఉంటారు వాళ్ళు. అంటే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేయడం, వాళ్ళ సిచ్యువేషన్ మదర్ ఇండియా ట్రస్ట్కు చేరవేయడం, ఎవరికి ఏంటి అవసరం అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది. వీటికి మదర్ ఇండియా ట్రస్ట్ దగ్గర కొన్ని కరికులమ్స్ ఉంటాయి. ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల వచ్చేసి యువజన నెల అని అంటే యూత్ కు సంబంధించిన నెల. కాబట్టి చాలా మంది యూత్ నేను బాగున్నాను కదా నేనేం పరీక్ష చేయించుకోవాలని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే ఉడుకు రక్తం కదా, కొంచెం ఏమి కాదు నాకు ఏమైనా చేయగలను అని ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ యువజన రక్తాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకుంటే ఇండియా ఇప్పుడు 4th పొజిషన్ లో ఉందండి, 5th పొజిషన్ లో ఉంది. అది 3rd పొజిషన్ కు 2030 కాదు ఇంకొక 2-3 సంవత్సరాలకే రాగలుగుతుంది. అంత శక్తి ఉంది. 60% ప్రపంచ జనాభా యూత్ మన ఇండియాలోనే ఉంది. కాబట్టి వీళ్ళను సక్రమంగా వాడుకోవడం. ఇలాగా ఈ మదర్ ఇండియా ట్రస్ట్ తో పాటు మిగతా కార్యక్రమాల కంటే వాళ్ళకి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటే వాళ్లకు ఆల్టర్నేటివ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కానీ, వీళ్ళందరినీ ఇప్పుడు సంఘాలు ఉంటాయి, పొదుపు సంఘాలు, మిగతా సంఘాలు ఉంటాయి, అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ చేసుకొని సేల్ చేసుకోవడం కానీ, ఇటువంటివి కూడా మనము మార్కెటింగ్ లో తర్వాత బిజినెస్ లో సూచనలు సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎవరైనా ఔత్సాహికులు ఇప్పుడు మదర్ ఇండియా ట్రస్ట్ వాలంటీర్లు వాళ్ళ దగ్గర ఫండ్ రైజింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన ట్రస్ట్ కి ఇక్కడ 80G అనేది మనకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. వాళ్ళు మనకు ఒక 10,000 రూపాయలు వాళ్ళు డొనేట్ చేస్తే 5,000 రూపాయలు ట్యాక్స్ కింద ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి 50,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కట్టే ట్యాక్స్ లో సగానికి సగం వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఒక చార్టెడ్ అకౌంట్ ను కన్సల్ట్ అవడం ద్వారా వాళ్ళు ఎంత పే చేస్తే అంతకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మదర్ ఇండియా ట్రస్ట్ కు సపోర్ట్ గా వచ్చినందుకు వాళ్లకు మనము కొన్ని మొక్కలు కూడా గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రకృతిని సేవ చేసుకున్నా అంతే ఫలము అంతే పునం మనకు ఒక మహిళకు సేవ చేసుకుంటే వస్తుంది. ఎందుకనంటే ప్రకృతిని మనము మహిళతో పోలుస్తాం, భూతాదాత్రి అంటాం. అని అంటే మహిళను మన భూమితో పోలుస్తాం, అంత సహనం కలిగినది మహిళ అన్నట్టు. కాబట్టి తన ప్రాణాన్ని
తర్వాత తన ఆరోగ్యాన్ని మొత్తం ఫ్యామిలీ కోసం పణంగా పెడుతుంది. అటువంటి మహిళలకు మనం కంపల్సరిగా అండగా నిలబడాలి. వాళ్ళందరికీ మనము పరీక్ష చేయించాలి. అవసరం ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళకు వైద్యం చేయించి ఈ క్యాన్సర్ బారి నుంచి చనిపోకుండా ఆ ఇంటి దీపాన్ని మనం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. వాటికి మదర్ ఇండియా ట్రస్ట్ అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తుంది.